శ్రీ గురుభ్యో ఋషిభ్యో మహేభ్యో దేవేభ్యో నమ. మన పురాణాలలో, వేదాలలో, ఉపనిషత్తులలో గోమాత గురించి అందరూ ఎంతో గొప్పగా చెప్పారు. దేవతలందరూ కలిసి ఈ గోవులకు ఒక గోలోకమే సృష్టించారు. అంత ప్రసిద్ధి చెందినది మన గోమాత మరియు ఈ కామధేనువులు. గరుడ పురాణంలో విష్ణుమూర్తి మన గరుడాల్వారుకి ఒక విషయం చెబుతారు. మానవుడు తరించవలను అంటే జీవితకాలంలో ఒక్క గోదానమైనా చెయ్యవలెను అని. అది కూడా అతడు మంచిగా తిరుగుతున్నప్పుడు, పుష్టిగా ఉన్నప్పుడు ఒక్క గోవును దానం చేయగలిగితే అది మరణ సమయంలో చేసే 1000 గోదానాలతో సమానం. అదే ఆ తరువాత మరణించిన తరువాత అతని వంశీకులు 1,00,000 గోదానాలు చేస్తే ఏ ఫలితం వస్తుందో అది జీవిత కాలంలో అంటే ఆ పుణ్యాత్ముడు, ఆ భాగవతుడు అతని జీవిత కాలంలో చేసే ఒక్క గోదానానికి సమానము అని చెప్పారు. అలాగే ఒక్క గోదానము చేస్తే 1000 గోదానాలతో సమానమని కూడా ఇంకొక పురాణము చెబుతున్నది. ఇలా అన్ని పురాణాలు ఏమి చెబుతున్నాయంటే మీరు జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి ఒక మంచి క్షేత్రము, మంచి ముహూర్తము చూసుకొని చేయగలిగితే చేయండి. లేదా మీకు అనుకున్నప్పుడు చేయడం కూడా అత్యధిక ఫలితం ఇస్తుందని చెప్పారు. కాబట్టి మీరు ఇప్పటి నుండైనా ఏదో ఒక క్షేత్రంలో మరియు ముహూర్తము అనగా వాటికి కొన్ని బలమైన ముహూర్తాలు ఉన్నాయి. ఏంటిది అంటే మకర సంక్రమణం అంటే సంక్రాంతి శుభ సందర్భంలోను, లేదా పుణ్య తిథులలోను, అలాగే మంచి క్షేత్రాలు ఉంటాయి. అంటే క్షేత్రము మరియు తీర్థము కలిసిన ప్రదేశాలు కొన్ని ఉంటాయి. అక్కడ చేసినను మీకు అత్యధిక ఫలితం రాబోతుంది. అలాగే మీరు గోదానం చేస్తున్నప్పుడు ఆ గోదాన గ్రహీత ఎవరో ఖచ్చితంగా తెలుసుకోండి. ఆ గోదాన గ్రహీత ఆ గోవును తర్వాత అమ్ముకోకూడదు. ఆ గోవును అతను పోషిస్తూనే ఉండవలెను. లేకుంటే అట్టి గోదాన ఫలితం మీకు రాకపోగా వేరే పరిణామాలు మీకు రాబోతున్నాయి. జై గోమాత, జై గురుదేవ్.